హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్ మిక్సీతో సాలడ్ అయితే తయారు చేశానండి. ఇది వచ్చేసి చాలా మంచిదండి హెల్త్‌కి. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సాలడ్‌ని రోజు మార్నింగ్ అప్పుడు ఒక కప్పు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అందుతాయి. మరి ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సాలడ్‌ని ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక కప్పు, చిన్న కప్పు తోటండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, శనగలు తీసుకున్నాను. అలాగే ఇదే కప్పు తోటి ఒక కప్పు మనము బిన్నీస్ని ఇక్కడ చూడండి ఇలా బిన్నీస్ని తీసుకున్నాను. మరో ఇదే కప్ తోటి పల్లీలను తీసుకున్నాను. ఇదే కప్ తోటి నేను పెసలను కూడా తీసుకున్నాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టుకుంటే మరుసటి రోజు మార్నింగ్కి అయితే బాగా నాని ఉంటాయి కదండి. నేను మర్నాటికి ఒక డే నైట్ మొత్తం నానబెట్టుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మీకు అంతగా వీలు కాకపోతే నైట్ నానబెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ టిఫిన్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను అండి. రేపు మార్నింగ్కి ఈ టిఫిన్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. మరి మీ ఇష్టాన్ని బట్టి ఒక డే నైట్ గంతా నానబెట్టుకుంటే మార్నింగ్ కూడా మనము ఇవి చక్కగా నానిపోతాయండి. చూడండి ఇవి ఇలా 4 రకాలు తీసుకున్నాను. అలాగే మీ దగ్గర బొబ్బర్లు కూడా ఉంటే వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏమన్నా కూడా ఇలాగా వేసుకుని పచ్చివి మనము ఉడికించి తీసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. పెసలు కానీ, శనగలు కానీ, అలాగే పల్లీలు కానీ ఇవన్నీ కూడా మనము పచ్చి తినలేము కాబట్టి మనము ఇలా సాలెడ్ కింద చేసి పిల్లలకి, పెద్దలకి అందించండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి సగానికి వాటర్ తీసుకుని ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇవి వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఇది మళ్ళీ ఈవినింగ్ చూసేటప్పటికి చక్కగా నానున్న వీటిని శుభ్రంగా కడిగేసి, చూడండి ఇలా నానున్నాయి కదా, శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ పక్కన పెట్టుకుని మార్నింగ్ శుభ్రంగా ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట. మరుసటి రోజు మార్నింగ్ వీటిని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు కుక్కర్ గిన్నెలో మనము వీటిని వేసుకోవాలి. కుక్కర్లో వీటిని వేసుకుని ఒక అర గ్లాసు వాటర్ కానీ, ఒక గ్లాస్ వాటర్ కానీ వేసుకోండి. చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి ఇలాగ ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయి కదండి. వీటి నుంచి ఈ వాటర్ని అయితే తీసేసుకుందామండి. నేను ఇంకా వీటిని ఈ వాటర్ తోటి నేను రసం తయారు చేస్తాను. రసం అంటే చారు అని కూడా అంటారండి. మరి ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. ఆ వీడియోని కూడా మీ సపోర్ట్ అందించండి ఆ వీడియో కూడా. మరి ఇప్పుడు దీని తయారీకి చూసేద్దామా. ముందుగా నేనైతే ఇవన్నిటిని ఇలాగా ఒక గిన్నెలోకి, ఎడల్పాటి గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఉడికించిన ఈ ఆల్ మిక్సీని. ఇప్పుడు దీంట్లోకి నేను చూడండి సన్నగా తురుముకున్న క్యాబేజీని, ఇది పచ్చిదేనండి. అలాగే సన్నగా తురుముకున్న, అలాగే చిన్న బీట్రూట్ని కూడా ఇలా సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక టమాటాని, ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీరని వేసుకోవచ్చండి. లేదంటే నేనైతే ఇక్కడ పుదీనా వేసుకున్నానండి. నా దగ్గర కొత్తిమీర అందుబాటులో లేదు. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మీ దగ్గర జీలకర్రని వేపించి పొడి చేసుకోవాలండి. అలాగే కొద్దిగా మనకి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా కొద్దిగా వేసుకోండి. ఒక నిమ్మకాయని కట్ చేసి రసం తీసి సీడ్స్ లేకుండా వేసుకోండి. అలాగే ఒక అర స్పూను సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. ఇలా చేసిన చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. ఇవన్నీ కూడా మనము క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ డైరెక్ట్గా తీసుకోవాలంటే క్యారెట్ అయినా కొంచెం తింటారు కదండి, బీట్రూట్ తినాలంటే అస్సలు తినలేరు కదా. అలాంటి వాళ్ళకి ఇందులో బీట్రూట్ని, అలాగే మనము క్యాబేజీని కూడా మనము పచ్చిగా తినాలంటే తినలేము కదండి. కాబట్టి ఇందులోనైతే ఇలా సాలడ్లోని ఇలాగే వేసుకోండి. ఇలాగ పచ్చిదే నేను వేసుకున్నానండి క్యాబేజీని కూడా. ఇలా అన్ని కూడా కలిపేసుకుని ఇలా ఒక బౌల్స్లోకి తీసుకోండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఈ సాలడ్ని మీకు
ఇలా చేసుకుని చిన్న కప్పుల్లో వేసి పిల్లలకి అందించండి. రోజు ఒక కప్పు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సాలడ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.